అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కృపవార్తను మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుని వాక్యంలో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుని వాక్యంలో ఉంది. ఈ రోజు నీవు దుఃఖంలో ఉన్నావా? నువ్వేమాత్రం కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఓదార్స్తాడు. దేవుని చేత నువ్వు ఓదార్చబడతావు. నీ దుఃఖంలో నుంచి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు వేదనతో ఉన్నావా? ఒక విషయాన్ని బట్టి, నీ జీవితంలో ఉన్న సమస్యని బట్టి దుఃఖంతో ఉన్నావా? నువ్వేమాత్రం కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఓదార్చబోతున్నాడు, నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ దుఃఖంలో నుంచి నిన్ను బయటికి నడిపించబోతున్నాడు. కాబట్టి నీ దుఃఖము సంతోషంగా మారబోతోంది. ఫైనాన్షియల్ ప్రాబ్లంతో దుఃఖంతో ఉన్నావా? అయ్యో అప్పులు అయిపోయినాయి, సమస్యలు అయిపోయినాయి, లేదా అనారోగ్యంతో దుఃఖంతో ఉన్నావా? నీ ఆఫీసులో ఏమైనా సమస్య ఉందా? దుఃఖంతో ఉన్నావా? ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దుఃఖంలో నుంచి దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, నిన్ను ఓదార్చబోతున్నాడు, నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం ప్రభువా. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని సంతోషంగా మార్చి ధైర్యపరచుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.